ఎప్పుడైనా నారాయణ నామములు అన్నీ గొప్పవే, కానీ ఒక 3 నామములు మనం అనేక మార్లు చెప్పుకున్నాం, ఇక్కడ మరొక మారు అనుకుందాం. అచ్యుత అనంత గోవింద దివ్యనామములు. అసలు ఆచమనం చేసేటప్పుడు కొంతమంది ఇటు ద్రవిడ దేశంలో అంటే తమిళనాడు మొదలైన ప్రాంతాల్లో అచ్యుతాయనమ అనంతాయనమ గోవిందాయనమ ఈ 3 ఆచమనాలే చేస్తారు. ఇక్కడ అంత శక్తివంతమైన నామములు. అందులో మధ్యలో ఉంది ఈ శబ్దం అనంత. అచ్యుత అనంత, అనంత శబ్దానికి ఉన్న అనంత శక్తి ఇక్కడ మనకు తెలుస్తున్నది. ఈ విధంగా ప్రహ్లాదుడి విషాన్నాన్ని అచ్యుత మంత్రం చేత ఎప్పుడైతే స్వీకరించారో ఆ వంట వాళ్ళు భయపడ్డారట ఈయన యొక్క శక్తిని చూసి. అప్పుడు పురోహితులు అక్కడికి వచ్చారట. వాళ్ళని పిలిపించాడు ఈయన. ఏమిటి మీరు ఒకటి అన్నారు, ఇతడు గాని బుద్ధి వినకపోతే కృత్య అనే అభిచారికను మేము చేస్తాం, అభిచార హోమాన్ని చేస్తామన్నారే, అదేదో చేయండి అన్నట్ట. దానితో వెంటనే వాళ్ళు వచ్చి దానికి తగ్గట్టుగా అభిచార మంత్రం చెయ్యబోతూ జాలేసింది వాళ్ళకి ప్రహ్లాదుని చూడగానే. ఎందుకంటే మిగిలిన వాళ్ళు రాక్షసులు, రాజు ఏం చెప్తే చేస్తారు, వీళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళు కదా, కనుక మళ్ళీ ప్రయత్నించుదామని కూర్చోబెట్టుకున్నట్టు. ఎందుకంటే ఈయన ముఖంలో ప్రసన్నత కనిపిస్తుంది, చెప్తే వింటాడనే ఆశ పుడుతుందట. అందుకే ఆయన కూర్చోబెట్టుకుని, మీరు పిల్లవాడివి, జాగ్రత్తగా వినవయ్యా, నువ్వు ఎలాంటి వంశంలో పుట్టావో తెలుసా? బ్రహ్మణక్కులే జాత, బ్రహ్మవంశం నీది. అంటే బ్రహ్మదేవుడి పరంపరల్లో వచ్చినటువంటి వాడు మరీచి, కశ్యపుడు. మరీచి యొక్క పుత్రుడు కశ్యపుడు.